హాయ్ అండి. ఫెస్టివల్స్ అప్పుడు కానీ పిల్లలు ఇంట్లో స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు, లేకపోతే ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు మనం ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినా కూడా ఇలా బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కొబ్బరి బూరెల్ని చాలా ఈజీగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైతే బాగా నచ్చుతాయండి. ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకుంటే అందులో హాఫ్ చిప్ప తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హాఫ్ పక్కకు పెట్టేసి ఒక హాఫ్ చిప్పని ముక్కలుగా కట్ చేస్తే నాకు పావు కప్పు పీసెస్ అయ్యాయి అనమాట. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీకి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ బియ్యాన్ని ఒక రోజు ముందే నైట్ నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం కానీ లేకపోతే మరాడించుకోవడం కానీ చేసుకొని ఇలా జల్లించుకొని ఒక బేషన్లో ఒత్తిపెట్టి పెట్టుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా ఇలా బాగా గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరిని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మనం హాఫ్ కేజీ బియ్యం వేసుకున్నాం కదండి, దానికి 350 గ్రామ్స్ బెల్లంని వేసుకోవాలి. నాకు ఈ కప్పుతో ఒక కప్పు ఫుల్గా వచ్చిందండి. ఇలా వేసేసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని పూర్తిగా కరిగే వరకు కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లంలో నలకలు అలాగా ఏమన్నా ఉంటాయి కదండి, వేరొక గిన్నెలోకి మనం ఈ బెల్లం సిరప్ అంతా కూడా వడగట్టుకోవాలి. మనం పాకం ఏదైతే గిన్నెలో పట్టుకుంటామో అందులోకి బెల్లం సిరప్ అంతా కూడా వడగట్టుకొని ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు మరిగించుకుంటూ ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుంటూ పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న పాకంని ఇలా మనకి చేతికి జల్లీలాగా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి. ఇలా మరి బాగా గట్టిగా కాకుండా ఇలా జల్లీ టైప్లో ఉండేలాగా చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న కొబ్బరిని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కొబ్బరి అంతా కూడా ఉడికించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అయిపోతుంది కదండి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత గిన్నెని స్టవ్ మీద నుంచి కిందికి దింపుకొని కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఎక్కువ క్వాంటిటీ అయితే ఒకళ్ళు వేసుకుంటూ ఒకళ్ళు కలుపుకోవాలండి. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక్కళ్ళమే వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా మొత్తం పిండినంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. పిండి కొంచెం జారుగా ఉండాలండి. ఎక్కువ పిండి ఉంది కదా అని మనం మొత్తం వేసేయకూడదు. ఇలా మీకు చూపించే విధంగా పిండి అనేది జారుగా ఉండాలన్నమాట. అప్పుడైతే మనం కొంచెం లేటుగా చేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఒక సిల్వర్ పేపర్ మీద అరిసెల్లాగా ఒత్తుకొని వేడివేడిగా ఆయిల్లో వేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి బూరెలు రెడీ అండి.